కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో ఈరోజు చతుర్దశి. చతు అంటే 4, దశ అంటే 10. చతుర్దశ అంటే 4, 10 కలిపితే 14 కాబట్టి చతుర్దశ అంటే 14, చతుర్దశి అంటే 14వ రోజు అని అర్థం. కార్తీకంలో శుద్ధపక్షంలో వచ్చే ఈ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈరోజు ఏం చేస్తారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఏది చెప్పినా కళ్ళలో కానీ దర్శించుకున్నట్లయితే అది బుద్ధిలో అలా నిలబడిపోయి ఉండి ఎప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఆ దృశ్యాన్ని తిలకిద్దాం అని అనుకుంటే ఆ దృశ్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తనకు తానే మేల్కొని తన మామగారి ఇల్లైనటువంటి పాలసముద్రానికి వచ్చి ఆదిశేషుని మీద అలా యథాపూర్వంగా తాను పవళిస్తే ప్రబోధన ఏకాదశి కూడా ఆ రోజే కాబట్టి ఎక్కడెక్కడి దేవలోకపు జనము అందరూ వచ్చి శ్రీహరి నువ్వు యోగ నిద్రకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వెళ్ళిన నాటి నుండి ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మేము ఎవరెవరము ఏ విధంగా నువ్వు అప్పచెప్పిన బాధ్యతలని నిర్వహిస్తూ వచ్చామో, ఎలా ఆ నిర్వహణలో లోపం లేకుండా నీ అనుగ్రహం కారణంగా చేయగలిగామో అదంతా వివరిస్తామని ఆయనకి అందరూ అన్ని విశేషాలని చెప్పారు. ఇది ప్రబోధన ఏకాదశి కూడా అయింది. ఆ కారణంగా ఈవేళ ఎక్కడైనా సరే ఓ అధికారి కొన్ని నెలల పాటు ఎప్పుడైనా సెలవు పెట్టి వెళ్ళినట్లయితే ఆయన సెలవు ముగిసిన తర్వాత కార్యాలయానికి రాగానే క్రింది ఉద్యోగులు అందరూ కూడా ఎలా అయితే ఇన్ని నెలల పాటు ఆయన సెలవులో పై అధికారి ఉన్నప్పుడు ఏ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారో ఆ విశేషాలను చెప్పడం అనే ఏ సంప్రదాయం ఉందో అది వైకుంఠ చతుర్దశి నాడు ఏర్పాటు చేయబడ్డ ఆ సంప్రదాయానికి అనుగుణంగానే సాగుతోంది. ఇక వైకుంఠ చతుర్దశి రోజున వైకుంఠం నుండి మొత్తం దేవలోకపు జనం అందరూ కూడా ఈ పాల సముద్రం మీద అంటే మామగారి ఇంట్లో పరున్నటువంటి ఆ మహానుభావం దగ్గరికి వచ్చి మేము స్వాగతించి వైకుంఠానికి తీసుకువెడతాం అని అన్నారు. చిరునవ్వుతో శ్రీ మహావిష్ణువు అంగీకరించి ఆ వెళ్ళడం అనేది అక్కడికి సాగింది. వైకుంఠంలో బ్రహ్మాండమైనటువంటి దేవ సభ ఏర్పాటు చేయబడింది. ఇక్కడి నుండి కళ్ళలో దర్శించాలి. బ్రహ్మాండమైనటువంటి 2 బంగారపు సింహాసనాలు ఉంటే ఆ సింహాసనాల్లో కుడివైపున మహానుభావుడైనటువంటి శంకరుడు, ఆయనకు ఎడమ వైపున పార్వతీదేవి కూర్చుని ఉంటే ఆ శంకరుడు ఉన్నటువంటి భాగానికి కుడివైపున నందీశ్వరుడు పెద్దదైనటువంటి మూపురంతో అలా నిలబడి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటే విష్ణు విధానం ప్రకారం శ్రీ మహావిష్ణువుకి కుడివైపున లక్ష్మీదేవి కూర్చుంటే బంగారపు సింహాసనంలో ఉన్న విష్ణువుకి పక్కన పెద్దగా రెక్కల్ని విప్పి గరుడు అలా నిలబడి ఉన్నాడు. దేవలోక సభ ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఎలా ఉన్నారు ఆ ఇద్దరు పక్క పక్కన కూర్చున్న వాళ్ళు? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివుడి శరీరం నిండా అలా నాగులు ఆభరణాలుగా తిరుగుతూ ఉంటే ఆయన 3 కన్నులు ఉంటే 2 కన్నులు అడ్డంగా ఉంటే మధ్యలో ఉన్న కళ్ళు
నిలువుగా ఉండి చట చట ధ్వనులతో అగ్నికుండాన్ని తలపిస్తూ ఉంటే శరీరం నిండుగా చక్కనైనటువంటి తెల్లనైనటువంటి భస్మాన్ని అలా రాసుకుని కనిపిస్తూ ఉంటే నిజానికి ఆయనది ఎర్రని శరీరం అయినప్పటికీ కూడా ఆయనది తెల్లని శరీరం మాత్రమే అనేలా ఎక్కడా ఏమాత్రము ఖాళీ లేకుండా భస్మాన్ని ఒంటి నిండుగా రాసిని కనిపిస్తూ ఉంటే అమోఘమైన ఐశ్వర్యానికి అధిదేవుడై ఉన్నటువంటి ఆయన చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఎన్ని యుగాలు అయినప్పటికీ కూడా కృత త్రేత ద్వాపర కలి అన్ని యుగాల్లోనూ కూడా ఒకే విధమైనటువంటి లయ కార్యాన్ని నిర్వహించేటటువంటి ఆ అధికారిగా కనిపిస్తూ ప్రపంచాన్ని మొత్తాన్ని తాను ధరించి ఉన్నటువంటి వానిగా అక్కడ కనిపిస్తూ ముఖం నిండుగా చెప్పలేనటువంటి సంతోషాన్ని అలా ప్రకటిస్తూ కనిపించాడు. ఆ పక్కన ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణు వందే సర్వలోక ఏకనాథం. నీలి మేఘం ఎలా ఉంటుందో అలాంటి శరీరపు రంగుతో చక్కనైనటువంటి పసుపు పచ్చని పట్టు వస్త్రం ఒంటిండుగా అలా కనిపిస్తూ ఉంటే లక్ష్మీదేవి అలా తన హృదయం మీద కూర్చుని ఉన్నటువంటి కారణంగా ఆమె ఆనమాలు స్పష్టంగా వక్షస్థలం మీద కనిపిస్తూ ఉంటే కౌస్తుభమణి ప్రకాశం ముఖం నిండుగా ఆ భుజాలకి మధ్యలో వేసుకున్నది ముఖం నిండుగా ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటే అమోఘమైనటువంటి పుణ్య దర్శనాన్ని ఆయన ఇస్తూ పెద్దవైనటువంటి కళ్ళని చక్కనైనటువంటి తెల్లని పద్మపు రేకులు ఎలా విచ్చి కనిపిస్తాయో అలాంటి కళ్ళతో చూస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ ఇరువురు తమ భార్యలతో అలా బంగారు సింహాసనాల్లో కూర్చోగానే ఆ పక్కనున్నటువంటి ఎద్దు నందివాహనంలాగా కూర్చుంది. ఈ పక్కనున్నటువంటి గరుడు రెక్కలని ముడిచి అలా కూర్చునిపోయాడు నేల మీద. అంతే, మహానుభావుడైనటువంటి దేవలోక గురువైనటువంటి బృహస్పతి అందరినీ సిద్ధం చేసి మీ మీ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని ప్రారంభించండి అని మొట్టమొదటి వేద నాదాన్ని చేయగానే వెంటనే యక్షుడు ఈ ఇద్దరి మీద స్తుతులని రచించాం అని చెప్పారు. కిన్నరులు మేము అభినయించడానికి సిద్ధం, వాళ్ళు రచించినటువంటి స్తుతుల్ని విని దానికి అభినయించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. కింపురుషులు మేము వాద్య సహకారాన్ని ఇస్తాం వాళ్ళు చేసేటటువంటి అమోఘమైన స్తుతులకి. గంధర్వులు అన్నారు మేం గానానికి సిద్ధంగా ఉన్నాం ఆ స్తుతులని అలా పాడడానికి. నారద తుంబురాదులు వైణికులు వీణల్ని బాగా మ్రోగించగలిగినటువంటి వారు మేము వీణా సహకారాన్ని అందిస్తాం. సరస్వతీదేవి ఎదురుగా కూర్చుని వీళ్ళ ఉత్సాహానికి ఆనందాన్ని ప్రకటిస్తోంది. కారణం ఆవిడ సంగీత సామ్రాజ్య అధిపత్రి కాబట్టి. మళ్ళీ ఓసారి బ్రహ్మ వేద నాదాన్ని చక్కగా ముగించగానే విహంగులందరూ కూడా, విహంగులంటే పక్షులు, ఆకాశ గంగా జలాన్ని అలా తమ రెక్కల నిండా ఒకసారి ముంచి ఏర్పాటు చేసుకుని ఈ కనిపించే దేవసభ మొత్తం మీద సన్నని తుంపురులుగా అలా వెదచల్లుతూ గిరగిరగిరగిరా తిరగడం ప్రారంభించారు. నాగులందరూ కూడా తమ అధినేత అయినటువంటి ఆదిశేషుణ్ణి చూడడానికి, నమస్కరించుకుని వెళ్ళడానికి
అలా వచ్చి నమస్కారాన్ని చేసి వెళ్ళారు. ఏ వాయుదేవుడున్నాడో ఆయన ఒక్కొక్క వనం మీద ఒక్కొక్కసారి విహరిస్తూ మల్లెల వనం మీదుగా ప్రయాణాన్ని చేసి ఆ మల్లె పుష్పాల సువాసనని, ఇంకొక కాసేపటికి సంపెంగల వనం మీద అలా విహరించి ఆ సంపెంగల సువాసనని, మరోవైపుకి వెళ్ళి దేవలోకపు మందారాలుంటాయే, కల్పవృక్షపు సుమాలు, వాటి యొక్క సువాసనని, మరో దిక్కుకు వెళ్ళి సౌగంధిక పుష్పాల సువాసనని, ఇలా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాల్లో ఉన్న 4 దిక్కుల పుష్పాల సువాసనని అలా మొత్తం దేవ సభకి మొత్తాన్ని చక్కని సువాసనతో నింపేలా చేస్తున్నాయి. ఎదురుగా గణపతి తుండాన్ని ఆడిస్తూ పెద్దదైనటువంటి బొజ్జతో, చిన్ని కాళ్ళతో ఏ విధమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండేలా పర్యవేక్షిస్తూ కనిపించాడు. అగ్ని తన వేడిమిని మెల్లగా తగ్గిస్తూ తగ్గిస్తూ ఎంత వేడిమి మాత్రమే ఉండాలో అంత వేడిమిని మాత్రమే అందిస్తూ ఉంటే, చంద్రుడు ఆ వేడిమి ఒకవేళ ఎక్కువైందేమో గమనిస్తూ తన చల్లదనాన్ని అలా ప్రసరింపచేస్తూ కనిపించాడు. యముడు స్వయంగా అక్కడికి వచ్చి నమస్కరించి ఉభయులకి, శివకేశవులకి, ఈ రోజుకి నా ఉద్యోగ బాధ్యతకి ముగింపు ఈ రోజుకి మాత్రం పలికి వచ్చారని చెప్తూ ఉంటే, ఆ శివకేశవులు చిరునవ్వు నవ్వుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. శివుడు విష్ణువు పక్క పక్కన కూర్చుంటే, శివుడు బ్రహ్మాండమైనటువంటి బిల్వమాలని, అంటే మారేడు దళాలతో కూర్చున్నటువంటి ఆ మరని విష్ణువు మెడలో వేశాడు. విష్ణువు తాను స్వయంగా తులసి దళాలతో ఏర్పాటు చేసినటువంటి మాలని, దాన్నే వనమాల అంటారు కదా, శివుని కంఠంలో వేశాడు. పార్వతీదేవి కూడా మరో బిల్వమాలని తెచ్చి లక్ష్మీదేవి మెడలో వేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అందరికీ. లక్ష్మీదేవి రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, రత్నాలతో ఏర్పాటు చేయబడి చింతాక పథకం ఉన్నటువంటి ఆ మాలని పార్వతి మెడలో వేసింది ఆవిడ. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, అగస్త్యుడు, ఇలా అందరినీ తన వెంట తీసుకుని నారదుడు వచ్చి శివకేశవులు ఇద్దరికీ నమస్కరించాడు. ఈ మహర్షులంతా మళ్ళీ పాదాభివందనాలని చేశారు ఇరువురికి, భార్యలతో సహా ఉన్నవారికి. ఇంద్రుని అధీనంలో ఉన్నటువంటి రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన ఉత్సాహకాంతలందరూ కూడా మేం మాదైనటువంటి నృత్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని శివకేశవులకి నమస్కరించి తెలియచేసి వెనక్కి వెళ్ళారు. అన్నపూర్ణాదేవి వచ్చి ఈ సమావేశం అంతా అయిన తర్వాత భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య పానీయాలతో బ్రహ్మాండమైన విందు సిద్ధంగా ఉంచాను అని ఆమె తెలియచేసి ఒక అడుగు వెనక్కి వేసింది. ఎంతో ఆనందంగా అలా ఉన్నటువంటి దేవసభ ఇక ప్రారంభమవుతుందని ఎప్పుడైతే దేవలోక గురువైనటువంటి బృహస్పతి ప్రకటించాడో, అందరూ ఒక్కసారి కరతాళధ్వని చేస్తే మొత్తం వైకుంఠం అంతా దద్దరిల్లిపోయింది. అంతే, యక్షులు స్తుతులని స్వయంగా అలా ఇస్తే, కిన్నెళ్ళు అభినయం ప్రారంభిస్తే, కింపురుషులు వాద్య సహకారాన్ని అందిస్తూ ఉంటే, గంధర్వులు ఉచ్చైనాదంతో బ్రహ్మాండమైన గానాన్ని చేస్తూ ఉంటే, నారదులు, తుంబురులు మొదలైన వారు వీణాధ్వనులతో సహకరిస్తూ ఉంటే, బ్రహ్మ దాంట్లో వేదనాదాన్ని కూడా కలిపి సంగీతానికి సరిపోయేలా ఆ గానాన్ని చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా వైకుంఠం మొత్తం అంతా కూడా నృత్య, గీత, వాద్య వినోదాలతో నిండిపోయింది.
వైకుంఠ చతుర్దశి ఈ రోజున ఇంత అద్భుతంగా జరిగింది. ఎందరెందరో వచ్చినటువంటి వారు చాలా సంతోషమైనటువంటి ముఖాలతో నిండిపోయినటువంటి ఆనందాలతో కనిపిస్తూ ఉంటే, ఒకే విధమైనటువంటి వేషధారణని చేసి ఒకే విధమైన రంగు వస్త్రాలని ధరించినటువంటి వనదేవతలందరూ కూడా 24 తీరులైనటువంటి వనాలకి సంబంధించిన పుష్పాలను తెచ్చి నిరంతరం ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఈ శంకరుడు, పార్వతీదేవి మీద అలా చల్లుతూనే ఉన్నారు. ఈ గానం ముగిసేంత వరకు కూడా ఎంతటి ఆనందం ఆ ప్రాంతంలో వెల్లి విరిసిందంటే చెప్పలేం. యస్త్వం వేత్తి సమాం వేత్తి యన్మామను సమామను నావయోరంతరం విత్తి. మహావిష్ణువు అన్నాడు, శంకర, నిన్నెవరైతే తెలుసుకున్నవాడు అవుతాడో అతడు నన్ను తెలుసుకున్నవాడు కూడా అవుతాడు. వెంటనే శంకరుడు అన్నాడు, శ్రీహరి, మన ఇరువురిలో ఏ విధమైనటువంటి భేదము లేనే లేదు, ఉండనే ఉండదు. నువ్వు ఆడంబరంగా ఉండేటటువంటి మూర్తి కలిగిన వాడు అవుతూ ఆ విధానం నీకు ఇష్టమవుతూ ఉంటే, నిరాడంబరత నా లక్షణంగా కలిగి ఉన్నవాడిని నేను కాబట్టి నేను ఇలా ఉంటాను. ఒకే విధమైనటువంటి బంగారు నాణ్యానికి ఒక పక్క నువ్వు అయితే మరొక పక్క నేను తప్ప నవయోరంతరం విత్తి. మన ఇద్దరిలో ఏ విధమైనటువంటి భేదము లేనే లేదు. ఎవరైతే మన మధ్య భేదాన్ని సృష్టిస్తారో, సృష్టించి ప్రచారాన్ని చేస్తారో, ఆ విధంగా భక్తజనుల్ని రెండుగా చీల్చడానికి ప్రయత్నిస్తారో, చీలుస్తారో, సర్వకాలము దర వ్యాధిమాన్, ఉదరబాధతో సర్వకాలము వాళ్ళు జీవిస్తూ సుఖమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతారు అన్నాడు శంకరుడు. ప్రథమో దైవ్యోభిషక్, ఆయన యథార్థమైనటువంటి వైద్యుడు కాబట్టి. దానికి విష్ణువు ప్రతిస్పందిస్తూ, అవును, నేను కూడా తెలియచేస్తున్నాను, మన ఇరువురి మధ్య భేదాన్ని కానీ ఎవరైనా సృష్టించితే దాన్ని ప్రచారం చేస్తూ ఉంటే నేను రక్షణ బాధ్యతని చేపట్టినటువంటి వాడిని కాబట్టి ఆ కుటుంబంలో సుఖ శాంతులు లేకుండా చేస్తాను అని ఈయన ప్రకటించాడు. గమనించుకోగలగాలి. బ్రహ్మాండమైనటువంటి దేవలోక సభలో ఇంతటి నృత్య గీత వాద్య వినోదం జరుగుతూ ఉంటే ఇంద్రుని వెంట వచ్చినటువంటి రంభ, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరకాంతలు, యనమండుగురు కూడా ఎవ్వరూ ఏనాడు చూడనటువంటి అమోఘమైన నృత్యాన్ని ప్రదర్శించారు. వెంటనే దేవలోక అధినేత అయినటువంటి బృహస్పతి ఒక ప్రకటనని చేశాడు. ఓ శివకేశ్వరారా, మీకు వీరు స్వయంగా కొన్ని కానుకల్ని బహూకరించి సమర్పించుకుందాం అనుకుంటున్నారు అని. శివుడు, విష్ణువు ఏకకాలంలో అంగీకార సూచకంగా తలని ఆడించగానే వెంటనే యక్షులందరూ వచ్చారు. యక్షులు వచ్చి ముత్యాల దండల్ని బహూకరించారు ఇరువురికి. ఆ తరువాత కిన్నరులు వచ్చారు, వజ్రాల మాలల్ని సమర్పించుకున్నారు. కింపురుషులు వచ్చారు, మాణిక్యాల దండల్ని వేశారు ఇరువురికి. గంధర్వులు వచ్చారు, వైడూర్యాలతో ఏర్పాటు చేయబడ్డ అమోఘమైనటువంటి ఆ వరుసల్ని వారి ఇద్దరి భుజాల్లోనూ వేశారు. నారద తుంబురాదులు వచ్చారు, వారికి నోటి నిండుగా ఉన్నటువంటి అమోఘమైన గాన విధానం ఉంది కాబట్టి ఆ గానాన్నే వారిరువురికి దండలుగా సమర్పించారు. అంటే గాన మాధుర్యాన్ని వారిరువురికి అందించారు అని అర్థం. ఇలా మొత్తం నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాల మాలన్నీ కూడా
పార్వతీ పరమేశ్వరులకి అలాగే లక్ష్మీ నారాయణులకి అలా అందించగానే దేవలోక గురువైనటువంటి మహానుభావుడైన బృహస్పతి ఇంతటితో ఈ సభ ముగించబడింది అని సూర్యుడిని పిలుస్తూ సమయం అయిందని సూర్యుడు చెప్పిన కారణంగా ఇక ముగిస్తున్నామని సూర్యుడితో చెప్పి అలా సభ ముగిసిందని ప్రకటించిన మరుక్షణంలో అన్నపూర్ణాదేవి ఆ బ్రహ్మాండమైనటువంటి తన మహానసం అంటే వంటిల నుంచి వచ్చేటటువంటి సువాసనలతో నిండిపోయేలా చేస్తే అందరూ కూడా వీరందరినీ ఆ చక్కనైనటువంటి భోజనశాలకి తీసుకువెళ్ళారు. వైకుంఠ చతుర్దశి ఇంత అద్భుతంగా సాగింది. వైకుంఠంలో ఎంత చక్కనైనటువంటి విధానమో జరిగే అద్భుతమైనటువంటి రోజు వైకుంఠ చతుర్దశి. రేపటి రోజున కార్తీక పూర్ణిమ అమోఘమైనటువంటి రోజు. ఎన్నెన్ని విశేషాలో తన గర్భంలో ఉంచుకున్నటువంటి రోజు. వాటిని వివరంగా తెలుసుకుందాం. శ్రద్ధగా వింటున్నటువంటి శ్రోతలని మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభివందనాల్ని తెలియచేస్తూ నేటికి స్వస్తి.